హాయ్ గాయ్స్, నేను మీ ఆంధ్ర అమ్మాయిని. ఇంకా మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చామని మా మామయ్య ఈరోజు చికెన్ అయితే వండుతున్నారు స్పెషల్గా నా కోసం. ఇంకా వంటలు అయితే బాగా చేస్తారంట. వాళ్ళ కూతురు అయితే చెప్తుంటారు. నేనైతే ఎప్పుడు తినలేదు, ఈరోజు ఫస్ట్ టైం అయితే తింటున్నాను. ఎలా చేశారో చూపెడితే చూసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం ఫ్రై అయినాక సాల్ట్, సాజీరా, పుదీనా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు మగ్గినాక దాంట్లోకి కొంచెం పసుపు వేసేసుకొని మనం క్లీన్ చేసుకొని చికెన్ అయితే దాంట్లో వేసేసుకొని ఒకసారి మొత్తం కలబెట్టేసుకొని ఒక 5 minutes మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట. మా మామయ్య అయితే చిన్న మంట మీదనే కూర అంతా చేసేసారు. చికెన్ ఉడికిన తర్వాత దాంట్లోకి ఒక 2-3 స్పూన్ల కారం వేసేసుకొని ఒకసారి మొత్తం కలబెట్టేసుకోవాలి. ఇంకా దాంట్లోకి అయితే నీళ్ళు అస్సలే పోయారు. చికెన్లో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తోనే మొత్తం ఉడికించేసారనమాట. ఇంకా లాస్ట్లో ధనియాల పౌడర్, కొత్తిమీర వేసేసుకొని ఒక 5 minutes ఉడికించుకొని తీసేసుకున్నామంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. గ్రేవీ లాగా దగ్గరికి చేశారు. నిజంగా టేస్ట్ తగ్గిపోయింది, చాలా బాగా చేశారు. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.